హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ సకినాలని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సకినాలు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను సకినాలను. తెలంగాణలో సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు 10 డేస్ ముందు నుంచే సకినాలు ప్రతి ఇంట్లో కూడా చేసుకోవాల్సిందే. వీటితో పాటు అరిసెలు కూడా కంపల్సరీ తెలంగాణలో చేసుకుంటారు. అందుకని అరిసెల వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే గనుక చూడండి. వీడియోని మొత్తం చూడండి, అప్పుడే చాలా బాగా అర్థమవుతుంది. సకినాల కోసం 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లో పోసుకొని నీళ్లు పోసుకొని బియ్యాన్ని 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. సకినాల కోసం పాత బియ్యం అయితేనే చాలా బాగా వస్తాయి సకినాలు. ఇలా బియ్యం కడుక్కున్నాక మళ్ళీ కొన్ని నీళ్లు పోసుకొని ఒక 2-3 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టాలి. సో ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా బియ్యం మెత్తగా నానాలి. ఈ విధంగా నానిన బియ్యాన్ని ఇప్పుడు ఒక చిల్లులున్న గిన్నెలోకి తీసుకోండి. ఎక్కువ బియ్యం తీసుకున్నట్లయితే ఒక క్లాత్లో తీసి కొద్దిసేపు ఆరనివ్వండి. ఇప్పుడు ఆ బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు అందులో కావలసిన పదార్థాలు: కొన్ని నువ్వులు వేసుకున్నాను, కొంచెం ఓమ, అలాగే కొంచెం ఉప్పు సరిపడంత వేసుకోండి. ఎక్కువ ఉప్పు పట్టదు. కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల సకినాలు క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు అవన్నీ కలిసిపోయేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా చూస్తే పైనుంచి మనకు నువ్వులు కనిపిస్తున్నాయి. అలా కనిపించాలి, అప్పుడే నువ్వులు బాగా సరిపోయినట్లు. సో ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకోండి, అప్పుడే మనకు కలపడానికి మంచిగా వస్తుంది. ఈ విధంగా మొత్తం పిండిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పిండిని మెత్తగానే కలుపుకోండి. గట్టిగా కలుపుకున్నా కూడా సకినాలు చుట్టడానికి రాదు. అందుకని కొంచెం మెత్తగానే ఉండేటట్టు కలుపుకోండి. చూడండి, ఈ విధంగా చేసి చూద్దాము. చూడండి, ఇలా మధ్యలో విరగకుండా వచ్చినట్లయితే పిండిని మంచిగా కలుపుకున్నట్లే. ఈ విధంగా రావాలి. సో ఇప్పుడు పిండి మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ వేసుకోవాలి. ఆ క్లాత్ మీద చూడండి, ఈ విధంగా మనము సకినాలను చుట్టుకోవాలి. చాలా సింపుల్గా చుట్టుకోవచ్చు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే సకినాలు చుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చుట్టేయచ్చు. మీకు కనుక సకినాలు చుట్టడం రానట్లయితే మనము ఇంట్లో వాడే ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటికి ఒక సైడు చిన్న హోల్ చేసుకొని ఆ ప్యాకెట్లలో పిండి వేసుకొని కూడా ఈ విధంగా చుట్టుకోవచ్చు. కాకపోతే ఇలా మనం చేతితో చుట్టుకున్నవే చాలా బాగా వస్తాయి. చూడండి, చాలా బాగా వస్తున్నాయి కదా. పిండి ఇలా కొంచెం లూజుగానే ఉండాలి, అప్పుడే సకినాలు చాలా బాగా వస్తాయి. చాలామంది సకినాలు ఎలా చుట్టాలో తెలియక బయట కొంటూ ఉంటారు. సో అలా కొనకుండా మనమే ఇంట్లోనే చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి, చాలా సింపుల్గా సకినాలను చుట్టుకోవచ్చు. మీకు రానట్లయితే 2-3 సార్లు మెల్లగా ప్రాక్టీస్ చేయండి, అవే వచ్చేస్తాయి. ఇలా మొత్తం పిండిని ఒకే సైజులో సకినాలు చుట్టుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చాయో కదా. ఇప్పుడు మనం ఈ సకినాలను వేయించుకుందాం. సకినాలు వేయించుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. అంతలోపు ఇలాంటి ఒక మూత మీద ఆయిల్ బాగా రాసుకోండి. ఈ విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ బాగా రాసుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్లేట్ని కూడా ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్ సహాయంతో ఈ విధంగా సకినాలను మెల్లగా తీయాలి. సకినాలు తడిగా ఉన్నప్పుడే తీయకూడదు, కొంచెం ఆరనివ్వాలి. ఆరినప్పుడు తీస్తేనే మంచిగా వస్తాయి. సో మెల్లగా తీసుకోండి, విరగనివ్వకుండా. ఈ విధంగా సకినాలను కొన్ని కొన్ని మనకు కావలసినన్ని తీసుకొని పెట్టుకోవాలి. మనకు కడాయిలో ఎన్ని సకినాలు అయితే పడతాయో అన్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న సకినాలను బాగా వేడైన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల సకినాలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు అలాగే వదిలేయాలి, వాటిని కదపకుండా. కొద్దిసేపు అయ్యాక వాటిని ఈ విధంగా 2 సైడ్స్ కూడా బాగా తిప్పుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చాయో కదా. ఇప్పుడు 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. మనకు సకినాలను ఇలా కొట్టి చూసినట్లయితే సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు అన్ని సకినాలను కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మీకు అన్నీ అయిపోయాక చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా. అన్ని సకినాలు ఇదే అండి, ఇంతే ప్రాసెస్. చాలా సింపుల్గా సకినాలు చేసుకోవచ్చు. అస్సలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని కొన్ని సకినాలు వేసుకుంటూనే ఇలా వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేసుకున్నామంటే విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చాయో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.